హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చి రొయ్యల పులుసు అండి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా కమ్మగా ఉంటుందండి. సింపుల్గా ఎలా తయారు చేయాలో మీ అందరి కోసం నేను ఈ రొయ్యల పులుసును ఇలా తయారు చేసి చూపిస్తాను రండి. మరి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసి ఈ రొయ్యలను ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రొయ్యలు ఫ్రై అవ్వడానికి 7 నుంచి 8 నిమిషాల టైం పడుతుందండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన రొయ్యలకు ఉండదు. ఈ రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రొయ్యలు ఫ్రై అవ్వగా మిగిలిన ఈ వాటర్ని కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేశాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయల చీలికలు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టును కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని టమాటాలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్నర కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను మంచిగా కలుపుతూ 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఒకసారి మసాలాని కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనం ముందుగానే బెండకాయలని ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా బెండకాయలు ఉడికిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. బెండకాయల కంటే రొయ్యలే ఎక్కువ ఉండాలి అండి, అప్పుడే చాలా ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా మొత్తము ఈ రొయ్యలకు బెండకాయలకు పట్టుకునేలా 1 నిమిషం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి, గ్రేవీ మాత్రం కరెక్ట్గా వచ్చింది. మరీ పలుచగా కూడా ఉండొద్దండి ఈ కర్రీకి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చూడండి, ఈ రొయ్యలు బెండకాయ పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే కంటే ముందు ఒకసారి ఉప్పు కారాలు సరిపోయావో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. బెండకాయ రొయ్యల పులుసులో నేను ఎక్కువ స్పైసీ వేయలేదు కాబట్టి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ బెండకాయల కంటే రొయ్యలు ఎక్కువ వేసుకోవాలని చెప్పాను కదా. మనం తింటూ ఉంటే ముద్ద ముద్దకు రొయ్యలు వస్తూనే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.